మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని బాలాబోడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఆయుధాల తయారీకి ఉపయోగిస్తున్న కార్ఖానాను గడ్చిరోలి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ రమేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. భూమిలో ఏర్పాటు చేసిన కార్ఖానాతో పాటు డ్రిల్లింగ్ మిషన్ ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసులు నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. ఇక డీటెయిల్స్ మనకు వెంకట్ అందిస్తారు. వెంకట్, జ్యోత్స్న, మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందనుకున్న టైంలో మావోయిస్టుల డంపు మాత్రం భారీ స్థాయిలో దొరికింది. బాలాబోడి అటవీ ప్రాంతంలో, ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. ఇక్కడ వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులు గుర్తించారు. పోలీసుల కూంబింగ్లో భాగంగా అడవుల్లో సంచరిస్తుండగా భారీ డంప్ అయితే దొరికింది. ఇది ఆయుధాల తయారీకి ఉపయోగించే రా మెటీరియల్స్ అన్ని ఇందులో దొరికినట్లు మా జిల్లా ఎస్పీ రమేష్ ప్రకటనలో తెలిపారు. మొత్తానికైతే మావోయిస్టుల ఏదైతే ఏరివేత కొనసాగుతుంది, ఒక పక్క మావోయిస్టుల లొంగుబాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ డంపులు దొరకడం మాత్రం పోలీసులకు కొంత సవాలుగా మారింది. అయితే పోలీసుల కూంబింగ్ మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. మొత్తానికైతే మావోయిస్టులు స్వయంగా వచ్చి లొంగుబాటుకు సహకరిస్తాము, వారి పునరావాసం కూడా కల్పిస్తామని చెప్తున్నారు. మావోయిస్టులలో ఉండడం చివరి వరకు కొనసాగడం కష్టమని ఈ రోజుల్లో మొత్తానికైతే మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే ఎవరైతే మిగిలిన వారు కూడా అందరూ వచ్చి లొంగిపోవాలి, ప్రభుత్వానికి సహకరించాలి, మీకు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటూ మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు ముందుకు సాగడం కష్టమని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మావోయిస్టులు ఆకర్షితులై కొంతమంది అటువైపు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా మావోయిస్టుల వైపు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. మావోయిస్టుల అణచివేత మాత్రం నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. మావోయిస్టుల డంపు దొరకడం మాత్రం మరికొంత సవాలుగా మారింది. దీంతో మాత్రం మావోయిస్టులు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బాలాబోడి అటవీ ప్రాంతంలో మాత్రం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇంకేమైనా డంపులు ఉన్నాయా, మావోయిస్టులు ల్యాండ్ మైన్లు ఇలాంటి ఏమైనా అమర్చారా, ఏదైనా పెద్ద ఎత్తున ఘటనకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ నేపథ్యంలో అయితే మావోయిస్టుల కోసం ఏరివేత కొనసాగుతుంది. భారీగా బలగాలను తీసుకెళ్లి మాత్రం ఆ ప్రాంతం అటవీ ప్రాంతంలో జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, రైట్ వెంకట్.